నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగరాజు కాలువపై పచ్చని చెట్లు నరికి అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బీఎస్పీ బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుదే రాజారావు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను వైసీపీ నాయకులు ఆక్రమించారు. ఆ భూముల్లో నివేశ స్థలాలు ఇచ్చి తమకు పట్టాలు మంజూరు చేయాలి. మహాత్మాజీపురం నివాసి జి పద్మ. విద్యార్థులే నిజమైన దేశ సంపద. కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకల్లు పోలీసురావు. గత 10 రోజుల నుంచి ప్యార్లీ డ్రైనేజ్ కాలువ కట్టలపై, నల్లమడ వాగు, నాగరాజు కాలువ కట్టలపై ఉన్న పచ్చని చెట్లు, తుమ్మ చెట్లను, వేప చెట్లను సుబాబులు నరికి అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారుల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ కన్వీనర్ గుదే రాజారావు డిమాండ్ చేశారు. నల్లమడ డ్రైన్ను వారు పరిశీలించారు. డ్రైనేజ్ అధికారులు కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వెదుళ్లపల్లి పంచాయతీ పరిధిలో అక్రమంగా ఇసుక కొడుతున్న వారిని అడ్డుకొని వీఆర్ఓని సస్పెండ్ చేసిన రీతిగా డ్రైనేజ్ అధికారులు, ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. చేస్తున్న ఘనకార్యాలు చూస్తున్నాం. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిద్దామని అంటే ఉండా సంపదని కాలువ కట్టల మీద ఫ్లడ్డింగ్కి అడ్డుగా ఉన్న చెట్లు నరికేసి ముక్కలు చేసి లోడ్లు ఎత్తుతుంటే పట్టినట్టు ప్రభుత్వం, ఈ అధికారులు చూస్తుంటే ఆశీర్వాదంగా ఉంది. నాగరాజు కాలువ కట్ట మీద చెట్లు కొడుతున్న వ్యక్తులపై, ప్యారల డ్రైనేజీపై చెట్లు కొడుతున్న వ్యక్తులపై ఎందుకు చర్య తీసుకోలేదు? దానికి సంబంధించిన అధికారిపై ఎందుకు సస్పెండ్ చేయలేదని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే ఈ ప్రకృతి ధ్వంసం అయ్యిద్ది. ఈ నాగరాజు కాలువ కట్ట మీద సుమారుగా ఒక 20 ట్రాక్టర్లు కలప కొట్టారు. అదేవిధంగా ప్యారల్ డ్రైన్ మీద కొట్టారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 10 రోజుల నుండి నల్లమల డ్రైను, అలాగే ఈ ప్యారల్ డ్రైను రెండిటి దగ్గర విపరీతంగా కట్టల మీద ఉన్న తుమ్మ చెట్లు విపరీతంగా కొట్టేస్తూ ఉన్నారు. వేప చెట్లు కానీ, సుబాబు చెట్లు లేవు, అక్కడ ఈక్లిస్ చెట్లు ఉండే అవి కూడా కొడుతున్నారు. వీటి గురించి మేము జేఈకి అలాగే డిఈ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డిఈ జేఈ కూడా దీని మీద సరైన చర్య తీసుకోలేదు. దీన్ని బేస్ చేసుకొని మేము మరలా జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి కేసు అయితే ప్రొసీజర్లో ఉంది. మళ్ళీ డిఈ మీద, జేఈ మీద కేసు కూడా పెట్టాము మేము. కాబట్టి ఇంత ఇదిగా జరుగుతున్నా కానీ ప్రతిపక్షానికి కీలకమైనటువంటి బహుజన సమాజ్ పార్టీ ప్రజలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. రేపు ఫ్లడ్ వస్తే కట్టలు తెగి రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ కట్టలు కాపాడేది ఈ ఢిల్లీ పవర్ చెట్లే. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ చెట్లు ఆపుతూ ఉంటాయి. కానీ ఈ కట్టలకు సంబంధించి విపరీతంగా ధ్వంసం చేస్తూ ఉంటే ఈ ఉద్యోగస్తులు లక్షల శాలరీలు తీసుకొని నిమ్మక నీరెత్తుండారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరెవరు బాధ్యతలుగా ఉండారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యుత్ మోటార్లు, రాగి వైర్లు అపహరిస్తున్న వారిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని మిర్చి రైతులు పోలీసులను కోరుతున్నారు. కర్లపాలెం పంచాయతీలోని ఎంవీరాజుపాలెం మిర్చి పొలాల్లో గత కొంతకాలంగా అర్ధరాత్రి సమయంలో మోటార్లు దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి సమయంలో సుమారు 100 మోటార్లకు ఉన్న రాగి వైర్లు, ఫ్లగ్ కుబ్బలను గుర్తు తెలియని వారు అపహరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని రాత్రి సమయం పొలాల్లో జరిగే దొంగతనాలను అరికట్టాలని మిర్చి రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిట్టు కాసులరెడ్డి, శవనం రంగారెడ్డి, పిట్టు అచ్చిరెడ్డి, స్వామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అట్లా రాంబాబు రెడ్డి, పిట్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది ఎంవీరాజుపాలెం గ్రామం అండి. మేము మిరప చెట్టు వేసే రైతులు. మేము గతంలో మోటార్లు దొంగతనం చేస్తున్నారని చెప్పి మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నాము. సుమారుగా మా ఎంవీరాజుపాలెం 10 మోటార్లు దాకా పోయి పోలీసులు అర్ధరాత్రి పూట వచ్చే దొంగలను నిర్వహించలేకటం వాళ్ళకి సాధ్యం కావట్లేదు.
వెళ్తే మీరు రైతులు కూడా కత్తి సర్వ చూసుకొని రాత్రి చేల మీద కాపలా గాయమని చెబుతున్నారు. నిన్న శనివారం రాత్రి ఈ దొంగలు సుమారుగా ఒక 100 వైర్లు కరెంటు మీటర్ నుంచి మోటార్ దగ్గరికి వచ్చే వైరు, దానికి సంబంధించిన సాకెట్ గుబ్బ అంటామండి. సుమారుగా ఒక్కొక్క మోటార్కి వచ్చేసి 500 రూపాయలు ఖరీదు చేసి వైరు, ఆ సాకెటు, ఆ కరెంటుకి సంబంధించిన బోల్ట్ ఒకటి ఓడదీసి ఎత్తుకుపోయారు రాత్రి. ఈ నిన్న శనివారం రాత్రి నీలపాత పెడతాకి 4ంటికి ఇది చూసిన రైతులందరూ ఏ ఒక్క మోటార్కి కూడా దాదాపుగా 100 మోటార్లకు వైర్లు లేవు. ఎవరైనా కరెంటు కట్ చేసినట్టు కరెంటుకి అన్ని బిల్లులు కట్టేసి ఉంది. ఏందని చెప్పి సమావేశమై చూస్తే అన్ని మోటార్లు పోయినాయి. కాబట్టి దొంగలు అనేది నిర్ధారించుకున్నాము. ఆ దొంగలు ఎవరు ఏందనేది ఇంక తెలియరాలేదు. రైతులందరూ ఐకమత్యంగా అందరం కలిసి అన్ని చోట్ల తిరిగి ఈ అందరిని ఎంక్వైరీ చేస్తున్నాం. సాయంత్రం మన కర్లపాలెం పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేద్దామని చెప్పి ఈ కాస్త దొంగలను పట్టించుకొని కాస్త పెట్రోలింగ్ చేసి కాస్త ఏదన్నా మాకు సాయం చేస్తారని అధికారులు దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారితో చెప్పి ఇది గట్రా జరుగుతుంది, మాకు ఏదైనా తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయమని చెప్పి అడుగుదాం అనుకున్నాం. తగిన చర్యలు అంటే ఏం లేదు, కాస్త ఏదన్నా 4 ఇంతకు దొరికింది దొంగని ఎవరినన్నా దొరికిందండి వాడికి అదుపు చేసి ఆడి వల్లే జరుగుతుంది అనేది ఇది ఉంటుంది కదా. దాన్ని కాస్త ఈ మాకందరికీ ఇది చేయాలని కోరటానికి. విద్యార్థులే నిజమైన దేశ సంపదని కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎనకొల్లు పోలీసురావు అన్నారు. కరుణా జీవన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చేయుతనిద్దాం చైతన్యపరుద్దాం కార్యక్రమంలో భాగంగా పరీక్షలకు సిద్ధమవుతున్న కర్లపాలెం బీసీ హాస్టల్ 10వ తరగతి విద్యార్థులకు అట్టలు, పరీక్షా సామగ్రి అందించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్య మన జీవితాలను మారుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి సురేంద్రబాబు, పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ సంవత్సరం 10వ తరగతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సిద్ధపడుతున్న విద్యార్థులకి, స్థానిక కర్లపాలెం బీసీ హాస్టల్ ఉన్న విద్యార్థులకి ఎగ్జామ్స్ ప్యాడ్ పంపిణీ చేస్తున్నాం. మరి ప్రతి నెల 10 మందికి చేయుతనిద్దాం చైతన్యపరుద్దాం అందులో భాగంగానే ఈరోజు బీసీ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి విద్యార్థులకి చేయూతని ఇవ్వటం సంతోషకరము. విద్యార్థులే నిజమైన దేశ సంపద. అలాంటి విద్యని ప్రోత్సహించాలి. విద్య వలన జీవితాలు మార్చబడతాయి. విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితాన్ని మార్చగలిగిన అద్భుతమైన శక్తి ఒక విద్యకే ఉన్నది, చదువుకే ఉన్నది. అందుకే మీరు కష్టపడి చదవాలి. మేము కూడా చిన్నప్పుడు మీకులాగా చిన్న గ్రామ స్థాయి నుంచి వచ్చాము, లేని కుటుంబాల నుంచి వచ్చాము, పేదరికం నుంచి వచ్చాము, కష్టపడి చదువుకున్నాము. ఒక ఉన్నత స్థాయికి సమాజంలో నేడు చక్కగా ఒక ఉన్నత స్థాయికి చేరగలిగింది, మమ్మల్ని చేర్చగలిగింది విద్య మాత్రమే, చదువు మాత్రమే. కాబట్టి అలాంటి చదువుని మీరు నిర్లక్ష్యపరచద్దు. మీరు కష్టపడి చదవండి. మీ జీవితాలు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి. ఒక దేశము అభివృద్ధి చెందడానికి కారణము ఆ దేశంలో ఉన్న విద్యార్థులు విద్య మీదే ఆధారపడి ఉంది. కాబట్టి భారతదేశం యొక్క ఖ్యాతిని మనము ప్రపంచాన్ని సాటాలంటే విద్య వల్లనే సాటగలం దానిని. అలాంటి విద్యను అభ్యసిస్తూ బాల్య దశలో ఉన్న మీరు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించి ఒక ఉన్నతమైన కళాశాలలో చేరి ఆ తర్వాత కళాశాల విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మరి అందులో భాగంగా మీ అందరినీ కూడా నేను చక్కగా చదువుకోవాలని, ఇష్టపడి కష్టపడి చదువుకోవాలని, తల్లిదండ్రులకి మీరు దూరంగా ఉంటున్నారు. హాస్టల్లో చక్కగా ప్రభుత్వము హాస్టల్ సౌకర్యం కల్పించింది. మీకు చక్కని భోజనము, స్టడీ అవర్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఉపయోగించుకొని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ 10వ తరగతి పిల్లలకి ఎగ్జామ్స్ ప్యాడ్స్ని
మనం బహుకరిస్తున్నాం. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను వైసీపీ నాయకులు ఆక్రమించారని, ఆ భూమిలో తమకు పట్టులు మంజూరు చేయాలని మహాత్మాజీపురం నివాసి జి పద్మ కోరారు. మహాత్మాజీపురం వాసులు సర్వే నెంబర్ 271/1లో గల స్థలాన్ని పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో స్థలాలు చూపించి పట్టాలు కూడా మంజూరు చేశారని, అయితే తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు శివాజీ కృష్ణమూర్తి అనే వ్యక్తులు తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వారు ఆరోపించారు. తమపై కేసులు పెట్టి వేసిన గుడిసెలను సైతం పీకివేసి తీసుకువెళ్లారని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తిరిగి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. మేరకు ఉన్న భూమిలో ఇసుక తవ్వుకొని అమ్ముకున్నాడని ఆరోపించారు. 171/1 సర్వే నెంబర్లో 1.44 సెంట్లు ఉందని, 171/1/2లో యానాదులకు కేటాయించిన భూమి అని, అది కూడా ఆక్రమించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మాజీపురం నివాసి వెంకయ్యమ్మ, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. యానాది సంఘాల నుంచి మేము గత కాలంలో కొంతమంది మేము గుడిసెలు వేసుకొని నక్కా శివాజీ అన్న అతను భూమి గజ్జా చేసేసేసి యానాదులను బెదిరించేసేసి ఆయన మమ్మల్ని వేసుకున్న గుడిసెలు కూడా తీసేసేసి మమ్మల్ని ఎంతో నష్టం చేపించేసేసి అసలు ఆ భూమిలో నుంచి కూడా మమ్మల్ని తరిని కొట్టి అనేక మందులు కూడా మా మీద ఆడవాళ్ళని కూడా పాడు చేయబోయన్న తట్టుకు చేపించేసేసాడు నక్కా శివాజీ. ఆ లెమిట్ చాలామంది కూడా ఉన్నారు. మేము చాలా బాధపడ్డాం. గత కాలంలో ఒక 2-3 నెలలు కూడా గుడిసెలు వేసుకొని ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ కూటమి వచ్చేలేకే మాకు ఇళ్ళు ఇస్తామని, ఆ ప్రభుత్వం భూమిని మాకు అందరికీ ప్రజలకు అందరికీ ఇస్తామని మాకు ఈ మాట చెప్పారు. ఇప్పుడు పట్టాలు కూడా ఇచ్చారు, దీనికి పట్టాలు కూడా ఇచ్చారు, స్థలాలు కూడా ఇచ్చారు, పట్టాలు కూడా ఇచ్చారు. మాకు భూమి చూపించలా ఇస్తామన్నారు కానీ ఇలేదు. అయినా కూడా తీసేసేసి మమ్మల్ని మట్టి దోలేసేసి మమ్మల్ని గుడిసెలు పీకేసేసి పోలీసుల చేత మమ్మల్ని అరెస్టులు చేపించి ఎన్ని చేపించాడు నక్కా శివాజీ, గేన్ కృష్ణమూర్తి. వాళ్ళు మా మీద దాడిలు ఎక్కువ చేసేసేసారు మమ్మల్ని. ప్రతి ఒక్క అన్నం తినటానికి కూడా లేదు, వేసుకుని గుడిసెలు కూడా మమ్మల్ని తీసేశారు. అది ఇప్పుడు మాటికి కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు ఆ ప్రభుత్వ భూమి మాకు ఇస్తామని చెప్తున్నారు. కోరుకుంటున్నాం. ప్రజలు అందరం యానాది కులానికి చెందిన వాళ్ళము, యానాదులం మేము. బాపట్ల పట్టణంలోని ఇమ్మడిశెట్టివారిపాలెంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయం శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహ హోమం, వాస్తు హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అర్చక స్వామి అన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ పెదకాపులు, ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, పాలెం సుబ్బారావు, పాలెం రాఘవ, కోటి తదితరులు పాల్గొన్నారు. మండపారాధన, ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, వాస్తు మండపారాధన, వాస్తు హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహీ హోమము, రుద్ర హోమము, రామచంద్ర స్వామి వారి హోమము, సీతామ్మవారి హోమము, లక్ష్మణ స్వామి వారి హోమము, హనుమత్ హోమము, మన్యసూక్త హోమము జరుగుతున్నది. ఈ రోజు కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నది. ఇది ఆలయ నిర్మాణం కోసం శాంతి హోమంగా కోదండరామస్వామి ఆలయము, కోదండరామస్వామి ఆలయమునందు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నది. కావున భక్త సేవలందరూ కూడా స్వామివారి పూజకు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదము స్వీకరించి ఆనందపడవలసిందిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో గిరిజనులకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని ప్రముఖ న్యాయవాది తిరువీధుల శంకర ప్రసాద్ అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బాపట్ల మండలంలోని స్టువర్టుపురంకు చెందిన గిరిజన మహిళకు సాధుపడి లక్ష్మీ ప్రసన్నకు ఆదిక వినన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. యానాది హక్కుల పోరాట సమితి హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టులకు బీఈడీ లేకపోయినప్పటికీ వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో గిరిజనులకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రిలీజ్ చేసినటువంటి వీసీలలో గుంటూరు జిల్లా
షోడపురం చెందినటువంటి గిరిజన తెగకు చెందినటువంటి ఇరుకుల కులానికి చెందినటువంటి సాధుపాటి లక్ష్మీప్రసన్న గారు ఆమెని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రికి వైస్ ఛాన్సలర్ చేయటం చాలా ఆనందనీయం. గిరిజనులు గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మహిళని మొదటి ప్రధానంగా రాష్ట్రంలో బీసీగా నియమించడం వల్ల ఒక అణగారిన వర్గాల నుంచి పైకి ఎదగడానికి సహాయం చేసినట్టుంది. ఆవిడ గతంలో పద్మావతి యూనివర్సిటీలో వైస్ ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత 2 దశాబ్దాల కాలం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆవిడ కష్టపడి పైకి వచ్చి ఆవిడ ఇవాళ ఆమెను గుర్తించి ఇలా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం వల్ల యానాదకుల పోరాట సమితి ఇతర సంఘాల నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గిరిజనులు గుర్తించడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా గతంలో టీచర్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు టీచర్లు ఎవరు లేకపోతే ఇంటర్మీడియట్ మీద డిగ్రీ మీద టీటీసీ బీఈడీ లేకుండా పోస్టులు ఎగ్జామ్ పెట్టి పోస్టులు ఇచ్చేసి ఆ తర్వాత శాలరీ మీద వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి జాబ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలామంది వాళ్ళ పిల్లకాలని గిరిజనులు ఉన్నటువంటి గిరిజనులు రాష్ట్రంలో ఉన్న గిరిజనులు మొత్తం ఈరోజు టీచర్లుగా ఉన్నారంటే కారణం చంద్రబాబు నాయుడు కారణం. అదేవిధంగా మరలా మహిళా కండక్టర్లు ఉన్నారంటే ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలోనే మహిళా కండక్టర్లను ప్రమోట్ చేసి ఈరోజు బస్సుల్లో ఉన్నటువంటి కండక్టర్లు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అని చెప్పాలా. అదేవిధంగా ఆయన అన్ని రకాలుగా గిరిజనులకు మేలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి డాక్టర్ సాధుపాటి విజయశ్రీ నియమించడంలో మా మహాకూటమి అయినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర కమిటీలు అందరూ కలిసి ఏకాభిప్రాయంగా ఒక గిరిజన మహిళని నియమించడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి మా గిరిజన జాతి అంతా ఆనందపాయంగా ఉంది. మేము తెలుగుదేశంకి అభినందనలు తెలుపుతూ పార్టీకి అండగా ఉంటామని తెలుపుతున్నాం. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు వంశపారంపర్య అర్చకులు కుంచెల బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని బంగారు తల్లిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు ఫిబ్రవరి మాసంలో అంటే మాఘ మాసంలో ఆఖరి ఆదివారం సందర్భంగా శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి తమ మొక్కుబడులు అంటే పొంగలు కావచ్చు, పసుపు కుంకుమలు చేరాగా సమర్పించుకోవడం, అలా ఏదైనా సరే వారు అనుకున్న మొక్కులన్నీ కూడా చెల్లించుకోవడం, మరి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణాలు, అమ్మవారి సన్నిధిలో గొప్ప దీపారాధన కార్యక్రమం, అలాగే ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం ద్వారా అమ్మవారు కృతార్థులవుతున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా మరి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద అంటే పులిహార కావచ్చు, చక్కెర పొంగల్ కావచ్చు, ఏదైనా సరే ఆ ప్రసాద దాతల సహకారంతో భక్తులకి అందించడం జరుగుతోంది. మరి అమ్మవారిని వరుసక్రమంగా దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నాం. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో మదర్సా 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎండి అఫ్జల్ పాల్గొని మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చందోలులో మదర్సా ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ పిట్టలవారిపాలెం మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్ తెలిపారు. మదర్సా ఏర్పాటు విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయితే గ్రామస్తులు అందరూ సహకరించడంతో 10 మంది విద్యార్థులతో ప్రారంభమైన మదర్సా ప్రస్తుతం 300 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని గుర్తు చేశారు. ఈత నిర్మించిన తర్వాత మరి మదరసా కట్టాలా ఎక్కడ అని చెప్పి ఈ అందరు మసీద్ వాళ్ళతో మాట్లాడితే రేపు రోజు మదరసా ఇక్కడే ఖాయం చేద్దాం అన్నారు.
మదర్సా ఇక్కడ అరబీ నడుస్తుంది కదా, అంతే కదా ఖురాను మరి ఇంగ్లీష్ మీడియం అన్ని ఉంటాయి, మా మదర్సాని మేము అందరూ కాపాడుకోవాలని చెప్పి అనడంలో వాళ్ళు ఒక ప్లేస్ చూపించారు మసీద్ వాళ్ళందరూ కలిసి, ఈ సైడ్ బాగుండిద్ది అని చెప్పి అదే ప్రకారం ఈ సైడ్ కట్టాం. ఆ ముందు చూస్తే మొత్తం ఎకరం భూమి పూడ్చి ఆ ఎకరం భూమిని దాదాపు ఒక 40 సెంట్లు పక్కన తీసుకుని దాన్ని మదర్సా నిర్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే మరి ఆ మద్రసాలో గవర్నమెంట్ లో సహకారంగా కావాలంటే సొంత భూమి కావాలా, సరే ఆ సొంత భూమి కావాలా ఎలా చేద్దామని చెప్పి అంటలో మన ముస్తఫా గారు ముందొచ్చి నేనున్నానని చెప్పి ఆ పక్కన ఒక 10 సెంట్లు ప్లేస్ కూడా ఇవ్వటం జరిగింది. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో నిర్వహించిన మదర్సా 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులచే వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుతం జంక్ ఫుడ్ కు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, స్థానిక విద్యార్థులు తక్కువ సమయంలో స్వయంగా పిండి వంటలు తయారు చేసి ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులు పిండి వంటలను ఉత్సాహంగా కొనుగోలు చేశారు. ఈ రోజుల్లో పిల్లలేమో జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు అన్నమాట. పేరెంట్స్ కూడా పిండి వంటలు చేయడం అనేది మానేశారు, జంక్ ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేపిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు వెళ్ళి జంక్ ఫుడ్ కొనడం లాంటివి చేస్తున్నారు. వాటి వల్ల అయ్యే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు. ఈ అవేర్నెస్ తెప్పిద్దామని మా మదర్సా స్కూల్ పిల్లలు పిండి వంటలు చేశారన్నమాట. సో ఇక్కడ మీకు చూస్తే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇవి సింపుల్గా చేసేవన్నమాట. 20 to 30 మినిట్స్ టైంలో ఇలా మంచి డెలిషియస్ టేస్టీ స్నాక్స్ చేయొచ్చు అన్నమాట. మా పిల్లలు ఇది చేపి చూపిస్తున్నారు పేరెంట్స్కి. చూడండి, మీ పిల్లలు ఇది తినిపించవచ్చు, ఇది హెల్దీ ఫుడ్, ఇలాంటివి తింటే పిల్లలకు మంచిది అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ స్టాల్ని పెట్టించారండి. పిట్టలవానిపాలెం మండలం చందోలులో నిర్వహించిన మదర్సా 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల కళాకృతులను తయారు చేసి స్టాల్స్ ను ఏర్పాటు చేసి విక్రయించారు. విద్యార్థులు స్వయంగా నూలు, వివిధ రకాల వస్తువులతో అలంకారప్రాయమైన వస్తువులను తయారు చేసి ప్రదర్శించడంతో పాటు వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయాలు నిర్వహించారు. హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా, చేతి వృత్తుల ద్వారా తయారు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ ఈ యొక్క మదర్సాలో జరుగుతున్నటువంటి యానివర్సరీ ఫంక్షన్లో ఈ పిల్లలు దీని గురించి తనకి తెలియజేయడానికి పెట్టారు. దీని ద్వారా మన పూసల ద్వారా తయారు చేసినటువంటి అన్ని వస్తువులను కూడా ఈ పిల్లలు చాలా చక్కగా వీటి ద్వారా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమిటంటే వీటిని మనం ఇళ్ళలో అలంకరించుకోవడానికి కానివ్వండి, దేనికైనా సరే బాగా అలవాటుగా మనం చేసుకోవాలి. ఎందుకంటే వీటిని మనం చాలా ఇళ్ళకి చాలా అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఈ స్టాల్లో మనకి ఉమెన్స్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనేవి ఈ యొక్క మదర్సాకు సంబంధించినటువంటి పిల్లలందరూ బ్యాంగిల్స్ రూపంలో కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, అలాగే మనం జరుపుకుంటున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ కూడా ఈ పిల్లలు మనకి ఇక్కడ స్టాల్స్ ద్వారా చూపించడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ముస్లిం విద్యార్థుల కొరకు మదర్సా స్థాపించి నిర్వహించడం అభినందనీయమని గుంటూరు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని మదర్సా 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం విద్యార్థులకు ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూ మాధ్యమాలలో విద్యాభ్యాసం అందజేయడం శుభపరిణామమని గుంటూరు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో మదర్సా 4వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం పేద విద్యార్థుల చదువు కోసం నిర్వహిస్తున్న మదర్సా అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు. విద్యార్థులు 3 మాధ్యమాలలో విద్యాభ్యాసం చేయడం సంతోషించదగిన విషయమన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహకారం అందించేందుకు ముందుంటారని హామీ ఇచ్చారు. మదర్సా నిర్మాణం చేపట్టేందుకు గ్రామానికి చెందిన ముస్తాఫా బేగ్ 25 సెంట్ల స్థలాన్ని దానంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముస్తాఫా బేగ్ను అభినందించారు. ఇదే విధంగా మదర్సా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. మదర్సాలో మొట్టమొదటిగా 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్లను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, దాతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. कौन सा बच्चा भी पढ़ी के वास्ते क्या तो जरूरत है तो मेरे नंबर को कॉल करो. अल्हम्दुलिल्लाह मैं तैयार हूँ हर एक बच्चे की पढ़ी के वास्ते. 1 नहीं 10 नहीं 100 जने करे तो भी मेरे तरफ से पूरे तरीके से मैं तैयार हूँ. इल्म हासिल करने के वास्ते क्या तो जरूरत पड़ी, एक फोन नंबर मेरा नंबर करो. अल्हम्दुलिल्लाह मेरे तरफ से पूरी तैयारी कर दो इंशाल्लाह. ये बात बोलते हुए आप लोग सब साथ दो मुश्ताक भाई को, जो मसला लेकर बैठे हैं उसे पूरे तरीके से मेरे तरफ से भी मैं तैयार हूँ. अल्हम्दुलिल्लाह दी जा रही है तो हम में से हर एक को चाहिए कि ऐसे मदरसे को आगे बढ़ाएं और इसको साथ देने में हर तरह से हम कमर कस लें और पूरी तरह तैयार रहें.
जैसे हमारे एमएलए साहब ने बहुत अच्छा जज्बा दिखाया कि पूरे स्टेट में कोई भी बच्चा अपनी हायर एजुकेशन के लिए कुछ फंड्स की या किसी और तरह की सरकारी मदद की फिक्र करता है तो इंशाल्लाह ये हमारे साथ खड़े हैं। तो ऐसा जज्बा दिखाने वाले हमारे सामने जनाब मोहतरम एमएलए नसीर अहमद साहब हैं। तो दोस्तों अब हमारे सामने तकाजा है कि मदरसा अतहरुल उलूम బాపట్ల పట్టణంలోని త్యాగరాయ నగర్లో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామస్వామి వారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగరాజు కాలువపై పచ్చని చెట్లు నరికి అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బీఎస్పీ బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుదే రాజారావు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను వైసీపీ నాయకులు ఆక్రమించారు. ఆ భూముల్లో నివేశ స్థలాలు ఇచ్చి తమకు పట్టాలు మంజూరు చేయాలి. మహాత్మాజీపురం నివాసి జి పద్మ. విద్యార్థులే నిజమైన దేశ సంపద. కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకల్లు పోలీసురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.